ఈరోజు నిన్న కేంద్ర ప్రభుత్వం బీసీలకు కులగణన జనగణన కూడా ఏర్పాటు చేయడం దాన్ని మేము స్వాగతిస్తూ ఇవాళ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో జనగణన కులగణన ఆ యొక్క కేంద్రం ఆ డిమాండ్కు అంగీకరించడానికి ప్రధానమైన భూమిక పోషించినటువంటి భారత్ జోడో యాత్రి ఒక సాహసోపేతమైనటువంటి యాత్రను చేసి దేశ ప్రజల ఐక్యతను అదేవిధంగా స్థితిగతులను తెలుసుకొని ఈ దేశంలో అట్టడిగ వర్గాలకు అన్ని వర్గాల ఫలాలు రాజ్యాంగ ఫలాలు అందాలని పోరాడినటువంటి రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితో రాహుల్ గాంధీ గారి డిమాండ్తో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దానికి ఒక ప్రధాన భూమిక పోషించినటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన జనగణనను కూడా మేము పూర్తిగా స్వాగతిస్తూ దాదాపు దేశంలో 3,000 నుంచి దాదాపు సబ్ కులాలు రాజ్యాంగంలో ఇంతవరకు పొందుపరచని ఏదైతే ఉపకులాలు ఉన్నాయో దాదాపు 3,000 నుంచి 25,000 కులాలు ఉన్నాయి. మరి వాటన్నిటిపైన కూడా స్థితిగతులు అధ్యయనం చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకంగానే కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలని అన్ని కులాలు దామాష ప్రకారంగానే ఉండాలని కూడా కోరుతూ దాని యొక్క విధి విధానాలతో పాటు సమయం దాని యొక్క పూర్తి విధి విధానాలు కూడా వెల్లడించాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు వర్గాలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుంది అనడానికి తెలంగాణలో జరిగినటువంటి కులగణనే నిదర్శనంగా కోరుతూ ఈ దేశంలో స్థితిగతులపైన అనేక ఉన్నటువంటి అట్టడుగు ప్రజలపైన రాహుల్ గాంధీ గారి చేస్తున్నటువంటి ఒక పోరాటం ఒక యుద్ధం దేశ ప్రజలకు అది ఒక స్ఫూర్తిదాయకమని కూడా కోరుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణన జనగణనను పూర్తిగా స్వాగతిస్తూ తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తితో ఈరోజు కేంద్రం కూడా దిగొచ్చింది అనడానికి ఇది ఒక మంచి పరిణామంగా భావించాలని కోరుతూ ధన్యవాదాలు. నేను మీ చెనగాని దాయక్.